ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ అయిన వీఆర్ గేమ్స్, ఏఆర్ పోర్టల్స్, ఏఐ రోబోట్స్ అన్నీ మహాభారతంలో వాడేశారని తెలుసా? దుర్యోధనుడు మాయసభలో ఎంటర్ అయిన వెంటనే ఎవ్వరి సహాయం లేకుండా డోర్స్ వాటంతట అవే ఓపెన్ అయ్యాయని ఉంటుంది. ఇప్పుడు వాటినే మనం సెన్సార్ బేస్డ్ టెక్నాలజీ అంటున్నాం. కొన్ని షాపింగ్ మాల్ ఎంట్రన్స్‌లో డోర్స్ వాటంతట అవే ఓపెన్ అవ్వడం చూసే ఉంటాం. అండ్ దుర్యోధనుడు మాయసభలో నడుస్తూ నీళ్ళలా కనిపించే నేలను చూసి తన బట్టలు పైకి పట్టుకొని నడుస్తాడని ఉంటుంది. సేమ్ ఇదే ఇప్పుడు ఇల్యూజన్ డ్రాయింగ్ అనే పేరుతో చేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టు. అండ్ ఆ సభలో కంటికి కనిపించేది ఏది నిజం కాదు. లైక్ నీళ్లు నేలలా అండ్ నేల నీళ్ళలా కనిపించడం. దీన్నే ఇప్పుడు మనం వర్చువల్ రియాలిటీ అంటున్నాం. వీఆర్ హెడ్సెట్స్ పెట్టుకుంటే నేల మీద నడిచినా నీళ్ల మీద నడిచిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ద మెయిన్ థింగ్, ఆ సభలో కదులుతూ అండ్ ఊపిరి తీసుకుంటున్నట్టు కనిపించే సోల్జర్ స్టాచ్యూస్ ఉంటాయని ఉంటుంది. వాటినే ఇప్పుడు మనం ఏఐ రోబోట్స్ అంటున్నాం. లైక్ సోఫియా ఏఐ రోబోట్. ఇలా చాలా టైప్స్ ఆఫ్ టెక్నాలజీలను మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారని ప్రూవ్ చేయడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.